హలో ఫ్రెండ్స్, అందరికి ఏంటి పనసపండు అని అనుకుంటున్నారా? ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే మా గిరిజన ప్రాంతంలో ఆగస్టు వచ్చిందంటే పనసపండ్లు అయితే మొత్తం అయిపోతుంది. కానీ సెప్టెంబర్ నెల వచ్చిందంటే 100% మాత్రం మాకు పనసపండ్లు దొరుకుతాయి. ఈ వీడియో తీయడానికి కారణము గిరిజన ప్రాంతంలో సెప్టెంబర్ నెలలో కూడా పనసపండ్లు దొరుకుతాయా అని తెలుసుకోవడానికి మాత్రమే. ఈ పనసపండ్లు మొదట్లో పండుతున్నప్పుడు అలాగే లాస్ట్ లో అయిపోతున్నప్పుడు అయితే తినాలని బాగా అనిపిస్తుంది. ఈ పనసపండ్లు అయితే తొనలు సరిగా లేవు, చూడండి ఇదిగా ఇలాగుంది. నేనైతే లేట్ చేయకుండా 2 ముక్కలు అయితే చేసాను. తొనలు మాత్రం చూడడానికి పసుపుగా చాలా బాగుంది. మా మాయా గారు అయితే స్నానం చేస్తుండి మధ్యలో అయితే వదిలేసి ఫస్ట్ తినిన తర్వాత స్నానం చేస్తానని తినడానికి అయితే వచ్చేసాడు. ఎందుకంటే ఈ సీజన్ పోతే మళ్ళీ వచ్చే సీజన్ వరకు వెయిట్ చేయాల్సింది కాబట్టి. జిగురు అయితే చాలా ఎక్కువగా ఉండింది. నేనైతే అందరికి అలా తిని పట్టుకొని కోసిచ్చాను. ఈ పనసపండు జిగురుని మేమైతే పిట్టలకు పట్టడానికి కూడా ఉపయోగించుకుంటాము. వీడియో అయితే చివరిదాకా చూడడానికి ప్రయత్నించండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు పనసపండు ఎంత మందికి ఇష్టమో నాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి. మనం పనసపండుని తింటున్నప్పుడు ఖచ్చితంగా మన పక్కన ఆకు లేదా లేకపోతే చేతిలో నూనె రాసుకోవాలి. అప్పుడే మన చేతిలో జిగురు అంటుకోకుండా ఉంటుంది. చూడండి, కుక్క కూడా పనస తొనలు తింటుంది. వీడియో ఇంతే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం అయితే ఇప్పుడే మా ఛానల్ ని అయితే ఫాలో అయిపోండి.